జీవితం అనేది మనకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి గొప్ప వరం. దానిని మంచి ఆలోచనలతోనూ మంచి ప్రవర్తనతోనూ ముందుకు తీసుకెళ్తావో అది నీ చేతిలో ఉంది. జీవించినంత కాలం నీకంటూ ఒక స్థాయి ఉండేలా ప్రయత్నించు. పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కాలేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్నవారే. చేత కాదనుకుంటే ఏదీ సాధ్యం కాదు. కనీసం ప్రయత్నించు. గెలిస్తే విజయం చేకూరుతుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఆ ఓటమిని గుర్తించుకో, గెలుపు నీ సొంతమవుతుంది. నీ జీవితం ఇతరులకు ఒక సమాధానం అవ్వాలి, అంతేకాని ఓ ప్రశ్నలా మిగిలిపోకూడదు. గొప్పవారు కావడానికి గొప్పవారిని ఆదర్శంగా తీసుకోవడమే కాదు, నీలో సరికొత్త ఆలోచనల్ని సృష్టించుకోవాలి. ఓటమి గురించి నువ్వు భయపడ్డం కాదు, నీ ప్రయత్నం చూసి ఓటమే వెనకంజ వేసేలా ప్రయత్నించు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు నువ్విప్పుడున్న చోటు నుంచే మొదలుపెట్టారని తెలుసుకో. ఒకరు విజయం సాధించారు కదా అని దాని గురించి ఆలోచించి నీకున్న సమయాన్ని వృధా చేయకు. నీకంటూ ఒక రోజు వస్తుంది, దానికోసం ప్రయత్నించు. మనం పడే కష్టం వెనుక విజయం అనే ఒక రహస్యం దాగుందని తెలుసుకొని ముందుకు వెళ్ళు. మనం తీసుకునే ఆకస్మిక నిర్ణయాల వల్ల ప్రస్తుతానికి మేలు జరగవచ్చునేమో గాని తరువాత అది భవిష్యత్తును దెబ్బతీసేలా ఉంటుంది. ఈ రోజును నువ్వు వృధా చేసావంటే నీ జీవితకాలంలో ఒక రోజును దూరం చేసుకున్నావని అర్థం. ఇష్టం లేకుండా ఒక పనిని 100 సార్లు చేయడం కంటే ఇష్టపడి ఒక్కసారి చేస్తే చాలు. అసాధ్యమన్నది సాధ్యమవుతుంది. తాము చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కున్నవారు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనగలరు. నీ స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకోవడమే కాదు, సమయం వచ్చినప్పుడు వారికి నీ వంతు సహాయం అందించు. చివరిగా ఒక మాట, మరణం నీ దరికి చేరకముందే నీ గొప్పతనాన్ని సమాజం గుర్తించేలా ప్రయత్నించు. జై హింద్.